వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ గోయస్. ఎవరైతే డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చామనమాట. 2025 అండ్ 26 గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అనమాట. ఈ వీడియో బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకైతే కాదండి. సో, కంప్లీట్‌గా ఒక్కసారి అప్లై చేసే ముందు డీటెయిల్స్ అవన్నీ చూసుకొనైతే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో, బిఫోర్ దాట్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కాంగ్నిజెంట్ నుంచి మనకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారనమాట. ఫర్ ద పొజిషన్ ఆఫ్ అనలిస్ట్ ట్రైనీ అనమాట. సో, ఇది మనకి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేయవచ్చు. సో, మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ మనకి అప్లై నౌ అనేది కనిపించేస్తుందన్నమాట. సో, ఇక్కడికి వచ్చేయగానే మనకి ఇక్కడ కంప్లీట్‌గా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఉంటుంది. ఫస్ట్ మనం సూపర్ సెట్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనం అప్లై చేసి మన రెజ్యూమ్‌ని పంపించిన తర్వాత స్క్రీనింగ్ జరుగుతుంది. అందులో క్లియర్ అయిన వాళ్ళకైతే మనకి ఇంటర్వ్యూ రౌండ్ అయితే జరుగుతుంది. తర్వాత మనకైతే ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే. సో, డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అండ్ నెక్స్ట్ మీకు మెయిన్‌గా యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్‌తోని రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా నీకు డీటెయిల్‌గా ఇక్కడ చూసి మీరు అప్లై అయితే చేయాలన్నమాట. సో, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోలో కంప్లీట్‌గా క్లీన్‌గా చూసి ఆ తర్వాత మీరైతే అప్లై చేయండి. ఓకే. సో, ఇక్కడ మనకేంటంటే ఎలాంటి బాండ్స్ గాని ఏముండయన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనము. సో, ఈజీగా మనము డిజిటల్ వర్క్ ప్లేస్ అని చెప్పేసని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేసారు. కాంగ్నిజెంట్ నుంచి ఇది మనకి సూపర్ సెట్‌లో వచ్చేస్తుంది. సో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పాన్ ఇండియాలో. సో, మీరు హైరింగ్ మనకి ఎప్పుడైతే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు. మనకి లొకేషన్ అయితే క్లియర్‌గా ఏమి ఇవ్వలేదు. సో, 31 జూలై లోపు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో, దానికి అకార్డింగ్‌లీ రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసుకోండి మీరు. ఓకే. సాలరీ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో, ఆఫ్టర్ జాయినింగ్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ బట్టి మీ క్వాలిఫికేషన్ అండ్ పర్సెంటేజ్‌ని బట్టి మనకి సాలరీ ప్యాకేజ్ అనేది అయితే డిసైడ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లో సర్వీస్ డెస్క్ రోల్ అయితే ఉంటుంది మనకి. ఇందులో మనకేంటంటే టెక్నికల్ సపోర్ట్ ఏదైతే కాగ్నిజెంట్ క్లయింట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ క్లయింట్స్ రిలేటెడ్‌గా టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్‌గా ఏవైతే క్వెరీస్ ఉంటాయో వాటికి రిలేటెడ్‌గా ఐటీ ఇష్యూస్ గాని ఆర్ ఎల్స్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ అయితే మీరు ఇవ్వబోతున్నారు. సో, ట్రబుల్ షూటింగ్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో, దీనికి కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా గాని ఐటీ రిలేటెడ్‌గా ఇష్యూస్ ఉన్నా గాని ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని అయితే వర్క్ రిలేటెడ్‌గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్‌గా తీసుకెళ్తారన్నమాట. ట్రబుల్ షూటింగ్, సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ ఆ తర్వాత హార్డ్‌వేర్ రిలేటెడ్‌గా కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అవి రిజాల్వ్ చేసే కేపబిలిటీ ఉన్న స్టూడెంట్స్‌ని అయితే వీళ్ళు అక్వైర్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో, రోల్స్ ఎక్స్‌పెక్టేషన్స్ చూసుకున్నా గాని క్లయింట్ రిలేటెడ్‌గా క్లయింట్ ఓవర్‌వ్యూ రిలేటెడ్‌గా మంచి మైండ్ సెట్‌తోని అర్థం చేసుకునే స్టూడెంట్స్ ఆర్ నెక్స్ట్ టెక్నికల్ నాలెడ్జ్ ఇవైతే ఉండాలని అడుగుతున్నారు. విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. సో, ఇక్కడ సర్వీస్ బాండ్ అయితే మనకు ఉండదన్నమాట. యాస్ ఐ ఎర్లియర్‌లీ మెన్షన్. అండ్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఇప్పుడు బీబీఏ గాని బీఎస్సీ చేసిన స్టూడెంట్స్, బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళకి కూడా వీళ్ళే స్పాన్సర్ చేస్తారన్నమాట. బిట్స్ పిలానీ నుంచి. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ సైన్స్ నుంచి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి స్పాన్సర్‌షిప్ కూడా ఉంటుంది. హైయర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. అది బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట బేస్డ్ ఆన్ దిస్. సో, ఇక్కడ ఎక్కడ కూడా ఇవ్వలేదు. బట్ మనకు ఐడియాలజీ ప్రకారంగా నైట్ షిఫ్ట్‌తో పాటు జనరల్ షిఫ్ట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే. 2 వే క్యాబ్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి అండ్ నెక్స్ట్ మనకి రికగ్నైజేషన్ అయితే ఉంటుందని చెప్పని క్లియర్‌గా ఇచ్చేసారు ఇక్కడ. ఓకే. ఎలిజిబిలిటీస్ క్రైటీరియాస్ చూసుకున్నా గాని 2025, 26 పాస్డ్ ఔట్ స్టూడెంట్సే మాత్రమన్నమాట. ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని క్లియర్‌గా ఇచ్చేసారు ఇక్కడ. అండ్ మీకు హోల్ మీ అకాడమిక్స్ మొత్తంలో 50% అబోవ్ అయితే ఉండాలన్నమాట మనకి. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ గాని అలాంటివి ఏమి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా గాని అప్లై చేయకూడదు అని చెప్పని క్లియర్‌గా ఇచ్చేసారు. అవన్నీ డీటెయిల్స్ మీరు చదువుకొని అప్లై అయితే చేయండి. ఓకే. సో, ఇక్కడ మీరు రెజ్యూమ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే 2 పేజెస్ కన్నా ఎక్కువగా పెట్టేలా చూడండి. మినిమమ్ 2 పేజెస్ అయితే ఉండాలన్నమాట. అండ్ మీ రీసెంట్ ఫోటోస్ అయితే క్లిక్ చేయండి. విత్
విజిబిలిటీ ఆఫ్ యువర్ 2 ఇయర్స్. ఇక్కడ మీరు చూసుకున్నా గాని మీ ఇయర్స్ కనిపించేలాగైతే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలన్నమాట. సో చిన్న చిన్న థింగ్సే బట్ దీస్ ఆర్ రియల్లీ మ్యాండేటరీ. ఓకే. సో ఇక్కడ ఇంటర్వ్యూకొచ్చేటప్పుడు కూడా ఏంటంటే మీ కాలేజ్ ఐడీ కార్డ్ గానీ ఆర్ ఎల్స్ మన మార్క్స్ కంప్లీట్‌గా మీకేవైతే సెమిస్టర్ మార్క్ షీట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటదన్నమాట. అండ్ ఆన్ బోర్డింగ్ ప్రొసీజర్‌లో చూసుకున్నా గాని మీకు పాన్ కార్డ్ అవైలబిలిటీ లేకపోతే మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నమాట. సో, రావడానికి మనకి 1 మంత్ టైం పడుతుంది కాబట్టి ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి కూడా మనకి 1-2 మంత్స్ అయితే మాక్సిమం పడుతుంది. ఓకే. సో, ఇక్కడ మీకు వోటర్ ఐడీ కార్డ్ ఉన్నా గాని యూ హావ్ టు బ్రింగ్ ఇట్. పాస్‌పోర్ట్ ఇలాంటివి ఏమైనా ఉన్నా గాని కంప్లీట్‌గా మీరైతే తీసుకొని రావాలన్నమాట. సో, అప్లై చేయడానికి మనకేంటంటే రిజిస్ట్రేషన్ అయితే సూపర్ సెట్‌లో ఉంటుందండి. సో, ఇక్కడ మీరు సూపర్ సెట్‌కి రిజిస్టర్ అయ్యి మీ మెయిల్ ఐడీ ఇక్కడ ఇచ్చేసేసి మీరైతే అప్లై అయితే చేయమాట. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా ప్రొసీజర్. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ వర్క్ ఫ్రమ్ సారీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలనుకుంటున్నారో లైక్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫ్రెషర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. డెడ్‌లైన్ అయితే గుర్తుపెట్టుకోండి 31 జులై మనకుందనమాట. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ మన మెయిల్ ఐడీకి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిलेंगे చల్ చల్తే. థాంక్ యూ సో మచ్.